మన పాఠశాలలో గ్రీన్ కలర్ డే సెలబ్రేషన్స్ ఎల్కేజీ, యూకేజీ మరియు ఫస్ట్ క్లాస్ విద్యార్థుల చేత నిర్వహించాము. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు మనం సొసైటీలో చూస్తూనే ఉన్నాం. మన రీసెంట్గా ఒక చిన్న వీడియో నన్ను బాగా హర్ట్ చేసింది. ఒక పెళ్లి ఫంక్షన్కి వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళి స్టేజ్ మీద గిఫ్ట్ ఇస్తూ ఒక బాబు కుక్కకులి చనిపోయాడు హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల. ఈ హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ వయసులోనే హెల్త్కు సంబంధించి సరైనటువంటి కేరింగ్ లేకపోవడం, ఏది తీసుకుంటే మన గుండె బలపడుతుంది, ఏది తీసుకోకపోతే గుండె బలహీనపడుతుంది అనేటటువంటి అంశాల మీద స్పష్టత లేకపోవడం. అందువల్లనే చిన్నప్పటి నుంచే మొక్కై వంగనిది మానవ వంగున అన్నారు పెద్దలు. ఆ ఉద్దేశంతోనే మేము విద్యార్థుల చేత, చిన్నపిల్లల చేత, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ పిల్లల చేతనే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆకుకూరలు అయితే ఏమి, అట్లాగనే కాయగూరలు అయితే ఏమి, స్పైసెస్ అయితే ఏమి, ఫ్రూట్స్ అయితే ఏమి, ఇటువంటి అన్నింటినీ ఇంగ్లీష్లో దాన్ని ఏమని పిలుస్తాము, దాని యొక్క స్పెల్లింగ్ ఏంటి, వాటి యొక్క కలర్స్ ఐడెంటిఫికేషన్ ఏంటి, అలాగే దాంట్లో ఉండే విటమిన్స్ ఏంటి, అవి తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాలు ఏమిటి, అవి లోపిస్తే శరీరానికి వచ్చేటటువంటి నష్టం ఏమిటి, ఇటువంటి అంశాల మీద అవగాహన ఏర్పరచుదాం అనేటటువంటి ఒక సదాలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక్కొక్క ఐటమ్ అలాట్ చేసి పిల్లల చేత చెప్పించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి పేరెంట్స్ అందరూ కూడా చక్కగా మాకు సహకరించారు. ఆ సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మేము ప్రతి సంవత్సరం కూడా 2 monthsకి ఒకసారి ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం మా పాఠశాలలో. అట్లాగనే రిమైనింగ్ క్లాసెస్కి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిస్తూ ఉన్నాం. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఆర్ఎంఎం రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవంలో భాగంగా ఈఎఫ్ఎస్ అకాడమీ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు స్టేట్ లెవెల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన పాఠశాల విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు మన పాఠశాల విద్యార్థిని ఎం హరిషిత అనే అమ్మాయి, 8th క్లాస్ అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అట్లాగనే ఏమ్యాట్ ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఇది రీజనింగ్ సంబంధించింది. దీనికి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఈఎఫ్ఎస్ అకాడమీ వాళ్ళు స్టేట్ లెవెల్లో. ఆ కాంపిటీషన్లో కూడా 5th క్లాస్ నుంచి పెదగాళ్ళపాడు అబ్బాయి నరేంద్ర అనే స్టూడెంటు మన దగ్గరే నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్నాడు. ఆ బాబు కూడా స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అనేక మంది విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారు, టాప్ 10 లోపు. అట్లాగనే AIMAD విజయవాడ వాళ్ళు నిర్వహించినటువంటి టాలెంట్ టెస్ట్లో కూడా డిస్టిక్ ర్యాంకులు మొత్తం 11 మంది సెలెక్ట్ అయ్యారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎగ్జామ్ రాయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి క్లాసు నుంచి డిస్టిక్ ర్యాంకులు మన పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకోవడం గమనించదగ్గ విషయం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు అదర్ యాక్టివిటీస్ అంటే లైఫ్ స్కిల్స్లో భాగంగా పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జిని ఇవ్వాలనేటటువంటి ఒక సదుద్దేశంతో మేము మొన్న రైల్వే డిపార్ట్మెంట్కి పర్మిషన్ తీసుకొని పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద కూడా ఒక యాక్టివిటీ చేయించడం జరిగింది. దానికి మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. చాలామంది నాకు ఫోన్ చేసి మంచి యాక్టివిటీ చేశారు మాస్టర్ అని చెప్పేసి నన్ను అభినందించడం, అట్లాగనే వాట్సాప్ ద్వారా తెలియపరచడం, అలాగే వాళ్ళు కూడా షేర్లు చేయటం. ఈ వీడియోని ఎక్కువ వ్యూస్ కవరేజ్ వచ్చింది. ఇదే ఉత్సాహం ఇంకా కొనసాగుతుందని చెప్పేసి మరొకసారి నేను తెలియపరుచుకున్నాను. అట్లాగనే నెక్స్ట్ ఇంకొక 10 daysలో ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద కూడా ఒక వీడియో రెడీ చేయబోతున్నాం. ఇలా అనేక యాక్టివిటీస్ పేరెంట్స్ సహకారంతో మేము ఇంకా ఉత్సాహంగా చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.